గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్. ఇన్ని రోజుల నుంచి చాలా మూవీస్ చూసాను కానీ ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. నచ్చిన సీన్ అంటే సెంటిమెంట్ చాలా బాగుందండి. ఎందుకంటే తను చనిపోయే ముందు ప్రామిస్ తీసుకుంటది కదా, అది మాత్రం ఎక్సలెంట్ నచ్చింది. ఎందుకంటే సెంటిమెంట్ తోనే మనం అందరం ఉంటాము. ఆ సెంటిమెంట్ అనేది ఇందులో తెలిసిపోయింది. కానీ ఎక్సలెంట్ మూవీ. యాక్టింగ్ మాత్రం చించేశాడండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సూపర్. అసలు చెప్తున్నాను కదా, ఇన్ని రోజులు సినిమా చూసింది వేరు, ఈ సినిమా చూసింది వేరు. అవును సార్, చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ చూస్తే మాత్రం ఇలాంటి సినిమా ఎప్పటికీ చూస్తూనే ఉండాలి. ఏదో ఫైటింగ్లు అవి కాదు, సెంటిమెంట్, ఫైటింగ్స్ మొత్తము అసలు నిజ జీవితాల్లో ఏం జరుగుతుందో అనేది ఇందులో పర్ఫెక్ట్ గా చేశారండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఒకవేళ వేరే హీరో చేసింటే ఏమో తెలియదు కానీ విశ్వక్సేన్ మటుకు సినిమా అద్రగొట్టిండయ్యా. కానీ 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లంక అర్థమైందా? ఈసారి ఐమాక్స్ దగ్గర రివ్యూ కట్టండి. బేది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద రివ్యూ కట్టండి. విశ్వకాంత్ సినిమా బాక్స్ ఆఫీస్ బోర్డు కొట్టే లోపు సినిమా హిట్ చేయండి. ఇదైతే గ్యారంటీ. అర్థమైందా? పబ్లిక్ అరే ఓ థియేటర్కి వెళ్ళి ఆతా పబ్లిక్. మీరంతా ఎవరైనా నా మీద రివ్యూ తీసుకుని వస్తే దూకెళ్ళిపోవడమే. అంతే. అర్థమైందా? ఈసారి మీషాలు అట్లయితే తిప్పడం కాదు, ఇట్లా తిప్పేసినాడు దీంతో సినిమా. నేను చెప్తున్నా, మరో బాలయ్య ఆడి పేరు ఫలక్నుమా దాసు గామో కాదు. ఆయనకి ఏం చెప్పాలి తెలుసా? విశ్వక్సేన్కి ఏం చెప్పాలి తెలుసా? బాక్స్ ఆఫీస్ కా దాస్. అర్థమైందా? సో సినిమా ఇది సూపర్ అండి. మన రాధికక్క మోసం చేసింది అని అనుకున్నా, బట్ కానీ రాధికక్క మోసం ఏం చేయలేదు. బాగా మంచిగా సపోర్ట్ చేసింది సినిమాలో. అండ్ దాంట్లో అంజలి క్యారెక్టర్ కూడా బాగుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో సినిమా సూపరు. మిస్టేక్ ఏంటంటే వ్యాన్లో గొడవ జరిగేటప్పుడు సరుకు ఉండదు, కానీ వేరే వ్యాన్లో నుంచి సరుకు వచ్చేస్తుంది. మిస్టేకా కాదా? అవునా కదా? సో గన్ను 45 డిగ్రీస్లో ఉండాలి యాక్చువల్గా కాల్చాలంటే, ఏది హార్ట్ మీద. కానీ గన్ను 25 డిగ్రీలో ఉంటుంది, ఆడ వెళ్తుంది. ఇది కూడా మిస్టేకా కాదా? అవునా కాదా సినిమా? అందుకే సినిమా హిట్ అయింది. ప్లీజ్ గో అండ్ వాచ్ ద గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ అనుకుంటా. ఇంకా మనకు కూడా టాలీవుడ్ కూడా సినిమా వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ ఫలక్నుమా దాస్. అరే హీరో భలే ఉన్నాడు అబ్బా. మొన్ననే కలిసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సినిమా గురించి మంచిగా చెప్పు అన్న, గట్లా చెప్పా సినిమా గురించి చెప్తా అన్న. అర్థమైందా? సినిమా ఇస్ వెరీ గుడ్ అండి. ఎవ్రీ ఇస్ నైస్. రైట్, సూపర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం ఒక గోదావరి అబ్బాయి చెప్తున్నాడు వినండి. సో సినిమా అయితే మాత్రం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు పేరు నేను చూడలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్త కొట్టడం అంటే చాలా బాగుంది. ఆలమిల్ రేంజ్లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపిస్తుంది. టేకింగ్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. విశ్వక్సేన్ గారిని చూపించడం కూడా, ఆ ఎలివేషన్ సీన్స్ ఏడుతుంటాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం పవర్ఫుల్ అనమాట. మనకి రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది, అదేంటది నరసింహనాయుడు నరసింహ ఏదో ఉంటుంది. అందులో మనకి నీలంబరి క్యారెక్టర్ ఎలాగో అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ ఉందన్నమాట. ఇద్దరు క్యారెక్టర్లు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రాధిక గారి క్యారెక్టర్ కూడా వైఫ్గా కొంచెం డీసెంట్గా అనిపించింది. అంత అంటే రాధిక మర్చిపోయేంత క్యారెక్టర్ అయితే కాదు కానీ, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మనకు చాలా బాగుందన్న. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది ఏంటంటే కొద్దిగా లాగి తీసినట్టు కొంచెం బాగా అనిపించింది. బట్ ఓవరాల్గా విశ్వక్సేన్కి ఇది బెస్ట్ మూవీ, బెస్ట్ కెరియర్లో యాక్టింగ్ అయితే సూపర్ అండి. నిజంగా ఒక ఎన్టీఆర్ని చూపించాడు అంటే చెప్తున్నా. ఒక జైలు అవకాశాల విలన్ రోల్లో మనం ఎన్టీఆర్ గారిని ఎలాగైతే ఏ పవర్ఫుల్ రోల్లో చూస్తామో ఆ రేంజ్లో మనకి విశ్వక్సేన్ గారిని చూస్తాం. గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా సూపర్ అన్నమాట. ఇంకా తను ఎమ్మెల్యే అయిన తర్వాత సీన్స్ ఉంటాయన్న, ఇంక ఇంటర్వల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. విశ్వక్సేన్కి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ సినిమా. ఇంతవరకు చూసిన వెంటనే ఇదిరా సినిమా అనుకునేలాగైతే విశ్వక్ కెరియర్లో ఏ సినిమా లేదన్న. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగానే గ్యాంగ్తో వచ్చి అల్లరి చేసే సినిమా అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మాస్కా దాస్ అని విశ్వక్సేన్ అంటారు కదా, ఆ మాస్కా దాస్కి సరైన బిరుదు మన గ్యాంగ్ ఆఫ్ గోదావరి అనమాట. చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ అన్న సినిమాకి. అలాగే చూసి చుట్టుపక్కల సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. ముఖ్యంగా అంజలి గారి క్యారెక్టర్, విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎవరు మిస్ అవ్వకూడదు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్తాండు ఇంకేముందన్న, ఇవాళ సినిమా అంటే ఒకటే సినిమా నాకు తెలిసి అన్న. విశ్వక్సేన్ అన్న మించిన సినిమా ఉంటుంది అసలు. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది.
సాయి కుమార్ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది, అంటే ఫాదర్ క్యారెక్టర్ అన్నమాట. సూపర్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ప్రతి కామెడీ అనే పంచ్ లేదు కానీ కామెడీ తక్కువ ఉంది, కానీ సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది, వండర్ఫుల్. అంటే నాకైతే ఎక్కువగా బాగా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందన్న, సూపర్ డూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది కానీ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. విశ్వసేన అన్న యాక్టింగ్ అయితే చించేశాడు, మాస్ లుక్లో అది ఇలా అనుడు మీసాలు ఇలా అనుడు ఇట్లా చాలా బాగుంది, వండర్ఫుల్. అంటే సినిమాలో సాంగ్స్తో పాటు అయితే నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది, హీరోయిన్ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. రాధిక ఏం మోసం చేయలేదు, రాధిక మంచిది అనమాట. ఈ రాధిక చాలా బాగుంది, తన క్యారెక్టర్ వైజ్గా చాలా బాగుంది. అలాగే విశ్వసేన అన్న క్యారెక్టర్ అంటే చాలా డిఫరెంట్, అంటే ఒక నెగిటివ్ పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఒక రోల్ ప్లే చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న, సూపర్, చూడొచ్చు, మంచి సినిమానే. అది నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డిఐ కానీ ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు భయ్యా. నాకైతే ఈ సినిమా చూసినంత చెప్పి చాలా బాగుంది. విశ్వసేన అన్న యాక్టింగ్ బాగుంది, నాకు బాగా నచ్చింది. అంజలి గారు అబ్బా నేనన్నా మిస్ అయిపోయినా, నిజంగా అంజలి క్యారెక్టర్ గారు ఎట్లా ఉందంటే అంటే హీరోకి ఒక సపోర్ట్, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తనది, సూపర్ ఉంది. తన క్యారెక్టర్ ఫుల్ లెంత్గా చాలా బాగుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంజలి క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. విశ్వసేన అన్నది ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, అంటే డిఫరెంట్ ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ కూడా అంటే ఊహించలే. అంటే గత సినిమాలు చూస్తే ఈ సినిమాలో మాత్రం ఫైట్స్ అయితే చించి పాడేస్తాడు. డాన్స్ కూడా చాలా బాగుంది, మోతమోగిపోద్దే సాంగ్ అయితే చాలా బాగుంది, ఐటమ్ సాంగ్ సూపర్ అన్న. అయితే నాకు బాగా ఐటమ్ సాంగ్ అయితే బాగా కనెక్ట్ అయిపోయింది. అసలు మామూలుగా అంటే మామూలు మోగలే, థియేటర్లో మోగిపోయింది అన్నమాట. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఏమో అన్న నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన, నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్సేన్ గారు ఒక ఫలక్నామా దాస్గా ఫేమస్ మన అందరికి. విశ్వక్సేన్ అంటే నిజంగా విశ్వక్సేన్ గారిని చూస్తుంటే ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒకరితో కంపేర్ చేయొద్దు కానీ తనకంటూ ఒక బ్రాండ్, ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటాడు ఈ మూవీతోనైతే. చాలా గ్యాప్ తర్వాత మనకి మూవీస్ వచ్చినాయి, ఒకే రోజు 3 మూవీస్ రిలీజ్ అయినాయి. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసిన, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మంచి మాస్ యాక్షన్ అంటే యాక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఇంతవరకు ఏ మూవీలో లేదు అట్లాంటి ఫైట్. రన్నింగ్ లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అబ్బాబాబాబా. విశ్వక్సేన్ అయితే చాలా అంటే చాలా సూపర్ చేసిండు. పోలీస్ స్టేషన్లో ఒక ఫైర్ పెట్టే సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ మొత్తం తగలెట్టేస్తారన్న, అంత బాగుంది మూవీ అయితే. లాగ్ ఏం లేదు, మూవీ అలా వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్కళ్ళు అలా కూర్చుండిపోయినారు. మూవీ అయితే ఇంటర్వెల్లో కూడా బయటికి వెళ్ళబుద్ధి అవ్వలేదు, అంత బాగుంది మూవీ అయితే. చుక్కల్లోకి వెళ్ళిపోకల సాంగ్ అయితే నిజంగా చుక్కల్లోకి వెళ్ళిపోతాము. అంజలి గారి క్యారెక్టర్ ఈ 40-45 డిగ్రీస్ ఉన్న ఈ ఎండలో అంజలి గారిని చూసినారంటే మీకు మొత్తం స్నో వరల్డ్కి వెళ్ళినట్టు ఉంటుంది, కాశ్మీర్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంజలి కానీ, రాధిక కానీ, నేహా శెట్టి అనే పేరు మర్చిపోయినాం, హీరోయిన్ పేరు అయితే రాధికానే గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరు హార్ట్స్లో రాధికగా నిలిచిపోయింది. రాధిక మళ్ళీ వచ్చింది మూవీలో. టిల్లులో జరిగినట్టు మోసాలు ఏం లేవు, మొత్తం మాస్, మాస్ ఉంది సినిమా అయితే. అంత బాగుంది మూవీ అయితే. నేను 5కి 5 అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తున్నాను బ్రదర్. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చిల్ అయిపోతారు ఈ హాట్ సమ్మర్లో. చిల్ అంటే చిల్ అవుతారు మూవీ చూస్తే. థ్యాంక్ యూ బ్రో. ఫ్యాన్ ఆఫ్ మాసెస్ విశ్వక్సేన్ అన్న అంటే ఈరోజు చూపించింది బ్రో, ఖతర్నాక్ ఉంది బ్రో మూవీ. చూడాల్సిందే, ఫ్యామిలీ మొత్తంతో వచ్చి చూడాల్సిందే. మూవీ బాక్స్ బద్దలు కొట్టిండు బ్రో, అదన్న విశ్వక్సేన్ అంటే. ఈ దెబ్బతో విశ్వక్సేన్ అన్న ఏడుకోబోతాడు, రికార్డ్స్ బ్రేక్ చేయబోతుండు. మూవీలో క్యారెక్టరైజేషన్ అన్న, మోరల్ అయినా, సాంగ్స్ అన్న మోత మోగిపోతుంది, అంటే థియేటర్ మొత్తం మోత మోగిచ్చింది బ్రో. స్పీకర్ మస్తు ఉన్నాయి. బెస్ట్ సీన్ అంటే ఇదేంటి మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక బోట్లో ఫైటింగ్ సీన్ వచ్చింది బ్రో, ఆడ అనుకోకుండా మస్తు చూపించిండు బ్రో. ఎట్లా అంటే అట్లుంది. మన క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికైతే మనకి ఇంకా మస్తు అనిపించింది. ఫుల్ బ్యాంగ్ చేసేసిండు బ్రో థియేటర్ మొత్తం. ఇది బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, సూపర్ అన్న. అంజలి గారి క్యారెక్టర్ అయితే వెరీ సపోర్టివ్ బ్రో. మూవీలో అయితే అంజలి గారి క్యారెక్టర్ వెరీ సపోర్టివ్. అంజలి గారు హెల్ప్ చేయకపోతే ఆ సినిమాలో హెల్ప్ అయ్యేది కాదు. అంజలి గారి క్యారెక్టర్తో ఏకదమ్ లెవెల్ లేచింది బ్రో. ఒక దగ్గర అంజలి గారు హెల్ప్ చేస్తారు, మస్తుంది బ్రో. చూడాల్సిన సినిమానే మొత్తం. 5కి నేను 4.5 ఇస్తా అన్న, మస్తుంది సినిమా, సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. సినిమా ఒక గోదావరి అబ్బాయికి చెప్తున్నాను, సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టోరీని ఇందులో చూపించారు. అలాగే 30 సంవత్సరాల క్రితం గోదావరిలోను పగలో ప్రతీకారాలు కత్తి కడితే ఎలా ఉంటుందో తెలుసు. ఒక గోదావరి అబ్బాయిగా నాకు తెలుసు. రాయలసీమను మించి పగలో ప్రతీకారాలు ఉంటాయి మాకు. ఆ కత్తి కట్టడు ఎప్పుడైతే ఆపారో అప్పుడు ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. అదే సినిమా స్టోరీ. ఈ సినిమా విశ్వక్సేన్ తప్ప వేరే ఎవరు సెట్ అవుతుంది.
ఎందుకంటే ఆ బాడీ స్ట్రెచ్చింగ్, ఆ రింగ్ లేరు, బాయిలెట్, గోదావరి అబ్బాయి ఉంటాడు, అలా ఇందులో విశ్వక్సేన్ చూపించాడు. మొన్న ఫ్రీ ఈవెంట్ షోకి బాలకృష్ణ గారు వచ్చారు. ఎందుకు వచ్చారా అని చెప్పి ఆలోచించాను. ఈ సినిమాలో నరుకుడు ఆ రేంజ్లో ఉంది. బాలకృష్ణ గారు మించుంది నరుకుడి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. ఈ నటనతో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు, మనం నటనలో ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్న సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒక లెక్క. మాస్ చాలా బాగుంది. మా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ స్టోరీ ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. నేహా శెట్టి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి సినిమాలో నేహా శెట్టి అందరూ మోసం చేస్తే ఈ సినిమాలో నేహా శెట్టి మోసపోయింది అన్నట్టు అనిపించింది. సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఒక విశ్వక్సేన్కో, ఒక బాలకృష్ణ గారికో, ఎన్టీఆర్ ఫ్యాన్స్కో కాకుండా అందరు ఫ్యాన్స్కి మెచ్చే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ప్రతి ఒక్కరు చూడండి. నా ఫీలింగ్స్ బట్టి అవుట్ ఆఫ్ రేటింగ్ 3 అయితే ఇస్తున్నాను. సినిమా ప్రతి ఒక్కరు చాలా బాగుంది. గతంలో సినిమాల కంటే ఇందులో చాలా మెరుగుందన్న. ఒక గోదావరి అబ్బాయి ఎలా ఉంటాడో, ఆ స్లాంగ్ ఎలా ఉంటుంది, ఆ ప్రవక్తన ఎలా ఉంటుంది అన్నది ఎలా ఉందో ఆ రేంజ్లో చూపించాడు. చాలా కష్టపడు చాలా ఉందన్న. పాత మూవీస్ ఏంటంటే గత 2-3 సినిమాలన్నీ ఒక లెక్కలో కనపడతాయి, కానీ ఇందులో కొత్తగా జీవించుకున్నాడు. విశ్వక్సేన్ తను మార్చుకుని సినిమా చేశాడు. అదే సినిమా ప్లస్. ఒక గోదావరి అబ్బాయి సినిమా చాలా బాగుంది. అన్న అందరు వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడే వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న ఏమన్నా సినిమా. నాకైతే చాలా రోజు ఒక మంచి సినిమా. మొన్నటిదాకా చెత్త సినిమాలు వచ్చాయి. ఇదే బ్లాక్ బాస్టర్ అంటే ఇది కదరా సినిమా. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఇలాంటి స్టోరీ తీసుకోండి. మాస్కా దాస్ అసలు విశ్వక్సేన్ యాక్టింగ్ ఒక ఊచ కోత, ఒక బాలేబాబు రేంజ్లో నరికిండన్న. అసలు ఏమన్నా నరుకుడు అన్న ల్యాగ్ ఉండంటే ఆడ ఎవడో ఫేక్ రివ్యూ చెప్తాడు, వాడిని నమ్ముకొని మీరు చేస్తారు. ఎందుకు బ్రో? సినిమా చూడండి, 2 గంటల సేపు మీరు సినిమా కూడా చూడండి. నచ్చకపోతే ఎప్పుడన్నా ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ అన్న. సెకండ్ హాఫ్ లాగ్ ఉండదు, స్టోరీ ఉంటుంది బ్రో. దాని స్టోరీ ఇప్పుడు అన్ని బాహుబలి లేక సినిమా తీసారని, అన్ని RRR సినిమా తీసారా, ఒక స్టోరీ చూడండి. అన్ని ఎంటర్టైన్మెంట్ కావాలిగా మనకు. సినిమాలో సాంగ్స్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, కామెడీ కావాలా, అండ్ ఫైటింగ్ సీన్స్ కావాలా. దీనికన్నా మించి ఏ సినిమా వస్తుంది? సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం కదా, ఏదో ఊహించుకోరా. రాధిక క్యారెక్టర్ ఏం చెప్తాం బ్రో. అబ్బాయిలు అంటారా ఏముందిరా అన్నయ్య, ఆమె యాక్టింగ్కి ఆమె నడుము ఉందన్న. చుట్టంలా చూసి పోగలా జూమ్ చూద్దాం అంటే నా ఫోన్ లేదు, కానీ ఎట్లున్నా నడుము మాత్రం వేరే లెవెల్ ఉందన్న. ఆ సాంగ్ మాత్రం వేరే పైనుంచి వర్షం పడుతుంది. మన విశ్వక్సేన్ నైట్ ఉన్నాయా, వాళ్ళ రొమాన్స్ మాత్రం మామూలు లేదన్నా. కానీ అంజలి గారన్న అబ్బా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఆమె ఆ క్యారెక్టర్ చేయడం మస్త్ అన్న. ఆ అంజలి గారి క్యారెక్టర్ మాత్రం స్పెషల్ దీంట్లో. ఎందుకు స్పెషల్ అంటారు సినిమా చూడండి తెలుస్తుంది. కానీ స్టోరీ నాకు కొత్తగా అనిపించింది అన్న. సినిమా మాత్రం సూపర్. విశ్వక్సేన్ బ్లాక్ బస్టర్ కొట్టిండు. ట్రోలింగ్ కొట్టే చేసే నా కొట్లు అందరు చెప్తున్నా. ఎవరు ట్రోలింగ్ చేసుకుని తెలియదు. ఒక్కొక్కటి ఊచా కోత జై విశ్వక్సేన్ తగ్గేదేలే. భయ సినిమా గురించి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే పక్కా ఓరా మాస్. సరైనడు మూవీ డైలాగ్ చెప్తాడు, ఓరా మాస్ ఎర్తోలు కనబడు. అక్కడ ఓరా మాస్ లేదు, ఇక్కడ దీనిలో ఉంది. ఆ కోరమేసం తిప్పటం కానీ, అసలు ఆ గీత ముందు గీతాన్ని ఎంగేశాడు, రెండోది వచ్చేసి రాజకీయం ఎంగేశాడు. దీనిలో రాధిక అడిగిద్ది, ఒక నుంచుకున్నాడు గీతాన్ని ఉంచుకున్నాడు, రాధికని పెళ్లి చేసుకున్నాడు. కానీ రాధిక అడిగిన దానికి మనోడు సాటిస్ఫాక్షన్ చేశాడు, కానీ ఆ రాధిక అడిగిన రీతిలో సాటిస్ఫాక్షన్ చేయలేం. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్సేన్లో లేదు, మెయిన్ విషయం విశ్వక్సేన్లో లేదు. అది దేవుడి తప్పు. అది మగవాళ్ళందరికీ ఒకటే ఇచ్చి పాపం చేశాడు దేవుడు. అబ్బాబాబాబా వేరే లెవెల్ పీక్స్. అనుకున్న దానికన్నా పొద్దున్న లేదు ఆ సినిమాకి వద్దాం, వచ్చి బాగుంది మనోడిది, ట్రైలర్ బాగుంది, అంతా చూద్దాం అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ మించి చేశాడు. అసలు అబ్బో మనోడు చేస్తుంటే ఓరామాస్ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా డామినేట్ చేసే సీన్లు ఉన్నాయి దానిలో. అసలు ఆ ఫైట్స్ కానీ ఆ వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. పక్కా ఓరామాస్. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి రండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా రావాలి, ప్రతి ఒక్కళ్ళు రావాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తే మగవాళ్ళని ఇగో సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎవ్వరూ గొడవలు అవ్వో, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ప్రతి ఒక్కళ్ళు అగ్రి చేసేస్తారు, వెళ్ళాలందరూ అగ్రి చేసేస్తారు. లేదు ఆ పొలిక మనకి అదొక దానికి దీనికి మీరు పొంతన పెట్టకాకండి, దానికి దీనికి పొంతన అస్సలు లేదు. ఇసుక మాఫియా ఇవన్నీ అంటే సినిమాలో పాటు అది జస్ట్ సినిమా తీసుకెళ్లే విధానం అదంతా చాలా కరెక్ట్ ప్లాన్ చేశారు, ఎక్కడా లేగలేదు. కాకపోతే లాస్ట్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ లాస్ట్ ఒక 5 minutes 10 minutes జస్ట్ కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది.
ఆ 10 నిమిషాల తర్వాత లాస్ట్ ఎండింగ్ కూడా ఓరా మాస్తోనే ఎండింగ్ ఇచ్చాడు. అది అన్న ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఏంటంటే విశ్వక్సేన్ గారు మా అటు చూసుకుంటేనేమో దాస్కా దమ్కి, అటేమో దాస్కా దమ్కి లెవెల్లో ఏంటంటే విలన్లకు ధమ్కీలు ఇస్తారు. ఇటు చూసుకుంటేనేమో మాస్కా దమ్కి అంటే మాస్ అటు మాస్ పరంగా చూసుకున్నా కూడా ఆడియన్స్ అందరినీ మాస్ లెవెల్లో వీరా మాస్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ అయింది. నిజంగా మన హీరో విశ్వక్సేన్ గారు ఏ మూవీ చేసినా ఏది చేసినా కానీ ఏదో ఒక స్టోరీ ఏదో ఒక సబ్జెక్ట్ కంటెంట్ తోని మన ముందుకు వస్తారు. నిజంగా ఈ మూవీ కూడా ఏంటంటే నిజంగా ఒక డిఫరెంట్ వే ఆఫ్ అండ్ డిఫరెంట్ స్టోరీతోని మనం ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది భయ్య మూవీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని అంటే ఏంటంటే మామూలుగా వీళ్ళు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ ఒక గ్యాంగ్గా చేరి మామూలుగా ఏంటంటే ఒక పొలిటికల్ లెవెల్లో పార్టీ హీరో ఏంటంటే పొలిటికల్ లెవెల్లో నిలబడతాడు. అక్కడ ఉన్న రాజకీయ సమస్యల్ని ఏ రకంగా నిలదొక్కున్నాడు, ఏ రకంగా రాజకీయ పరంగా ఇంచుమించుగా నాకు అక్కడ ఇది కూడా ఏంటంటే అక్కడ గోదావరి అక్కడ ఏపీలో గోదావరి సైడ్ తీశారు కదా, నాకు సేమ్ అదే రకంగా అనిపించింది. ఈ మూవీని ఏంటంటే ఇంకా మన తెలంగాణలో ఉన్న పబ్లిక్ కంటే అక్కడ ఆంధ్రాలో ఉన్న పబ్లికే ఇంకెక్కువ ఆదరిస్తారనే విశ్వాసం నాకుంది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ ఒక కామెడీ ఎలివేషన్స్ తోని పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ పరంగా చూసుకుంటే అసలు సినిమా ఏంటి, సినిమా స్టోరీ ఏంటా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే వెళ్తే సెకండ్ హాఫ్ లో సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ సాయి కుమార్ గారి ఎంట్రీ వచ్చిన తర్వాత అసలు స్టోరీ అంటే ఏంది, అసలు మూవీ స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది. నిజంగా స్టోరీ పరంగా చూసుకుంటే విశ్వక్సేన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ అని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ మూవీలో విశ్వక్సేన్ గారు ఇటు నియా శెట్టి గారు, అంజలి గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, అసలు మామూలుగా చాలా బాధ అనిపించేసింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో థియేటర్ లో నిజంగా గుండెల్ని విండేసింది. హీరో నియా శెట్టి గారికి విశ్వక్సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా బాధాకరం అనిపించినాయి. అండ్ విశ్వక్సేన్ గారు కొన్ని డైలాగ్ సీన్స్ కొన్ని ఏంటంటే మామూలుగా ఫైటింగ్ సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కి నిజంగా థియేటర్ లో అరుపుల్ కేకలతో మారుమోగిపోయింది. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే విశ్వక్సేన్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఏంటంటే 2 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఒకటి ఫస్ట్ హాఫ్ లో ఒకటి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మాత్రం నిజంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సాంగ్. సెకండ్ హాఫ్ లో ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ ఏమంత ఎక్కలేదు, కానీ స్టోరీ పరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే మొత్తము ఫ్యామిలీలో ఉన్న అందరినీ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయిన దాంట్లోనే అసలు స్టోరీ ఏంటనేది ఈ మూవీ ఏంటంటే థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ్య. మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఒక డిఫరెంట్ కొత్త కంటెంట్, కొత్త స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో వస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అన్న బెస్ట్ స్టోరీ బెస్ట్ కంటెంట్ సినిమా లాగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళకు నిజంగా సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ ఎక్కడ కూడా లేవు. కాకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్గా ప్రతి ఒక్కరు ఆదరించే సినిమానే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు భయ్య. థ్యాంక్ యూ. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసిన మా అన్న విశ్వక్సేన్ అన్న సినిమా చూసిన బా సినిమా అన్నా బుర్రా పాడన్నా సినిమా అన్నా బుర్రా పాడన్నా సినిమా బుర్రా పాడే ఊచకోత విశ్వక్సేన్ అన్న ఊచకోత అన్న సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో ఎవరు సినిమాని చూస్తాడు. సీన్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిండు మా అన్న విశ్వక్సేన్, మామూలుగా తీయలేదు సినిమా. ఎవడన్నా సినిమా రాడ్డు పాడ్డు అన్నాడు అనుకో మంది పగులు తిప్పి ఆడు. నిజంగా చెప్తున్నా, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాడ్డు అన్నాడు ఒకడు, వానికి పగులు తిప్పి ఆడని చెప్పిన ఆయనకి పగులు తిప్పి ఆడని చెప్పిన. సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. సినిమా మెంటల్ కోమా ఉంది. అంజలి క్యారెక్టర్ అయితే మామూలుగా లేదన్న, అంజలి క్యారెక్టర్ బాగుంది. దానికంటే నేహా శెట్టి క్యారెక్టర్ ఇంకా బాగుంది. మామూలుగా అంటే మామూలుగా లేదు నేహా శెట్టి క్యారెక్టర్, మామూలుగా అంటే మామూలుగా అనిపించలేదు. ఆ పోలీస్ స్టేషన్లో పెట్టే ఫైర్ అయితే పోలీస్ స్టేషన్ ఫైర్ అంటే దానికే ఫైర్ పెడతాడు మా అన్న విశ్వక్సేన్. దాస్ కా దాస్ మాస్ కా మాస్ దాస్ కా దాస్ సినిమాలో మెంటల్ ఎక్కిచ్చేసాడు. గోదావరి స్లాంగ్ అయితే ఇరుగా తీసేసాడు. పాలిటిక్స్ ఉంది. ఇప్పుడు 4 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎందుకు లాస్ట్లో క్లైమాక్స్లో ఎట్లయితాడు ఏమవుతాడు అనే దాన్ని అదొకటి పట్టుకొని ఈ ఆంధ్రాలో పాలిటిక్స్ మారబోతున్నాయని దాన్ని కూడా సంకేతం ఇస్తుంది ఈ సినిమా. ఇది నిజంగా సినిమా అంటే సినిమా. బాలయ్య బాబు పెద్ద పెద్ద హీరోలు తీసిన దానికంటే మించిపోయే డైరెక్షను, యాక్షను, థ్రిల్లరు, కెమెరా వర్క్ అన్నీ మామూలుగా అంటే మామూలుగా లేవా. మూవీ రివ్యూ 5కి 5 ఇస్తానా.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 500 కోట్లు పక్కా రాసి పెట్టుకొని 500 కోట్లు కలెక్ట్ చేయకపోతే 500 మందికి అన్నదానం చేస్తాను నేను. ఇది నా ఛాలెంజ్. రాసుకొని ఫిట్ చేసుకోండి. థ్యాంక్ యూ.